నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో నా వైర్లెస్ మౌస్ ఉంది కాబట్టి ఈ మౌస్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వర్క్ ఎలా చేసింది ఈ 2-3 months లోపల, అంటే పర్చేస్ చేసుకొని 2-3 months అవుతుంది. దీనికి సంబంధించిన నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఈ వీడియోలో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. మీరు ఫస్ట్ చూసుకుంటే మోడల్ వచ్చేసరికి అయితే జెబ్రానిక్స్ వాళ్ళది. మోడల్ పేరు ఏంటంటే మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూపించేస్తాను, అంటే లైట్ ఫ్లాష్ అవుతుంది కాబట్టి ఫింగర్ పెట్టినపై ఇది జెబ్రానిక్స్ వాళ్ళది. జెబ్రానిక్స్ బోల్డ్ మౌస్ అనమాట. పేరు చూసుకొని మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు కాబట్టి. అండ్ బ్యాక్ సైడ్ మీకు చూపించేస్తాను, ఇది బ్యాటరీ కనిపిస్తుంది కదా, అండ్ ఇక్కడ యూఎస్బి రిసీవర్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇది ల్యాప్టాప్కి పెట్టిన. ఇక్కడ అంత బాగుంది కదా. నార్మల్గా ఏంటంటే ఇది ఉంది కదా రిసీవర్ పైన, లేకపోతే ఇక్కడ బయట స్విచ్ వస్తుంది కొన్నిటికి. నేను తీసుకున్నది ఏంటంటే ఇది 250 రూపాయలకి ఈ మౌస్ అయితే తీసుకున్నా. ఈ మౌస్కి మీకు జనరల్గా ప్రైస్ అయితే అంత బాగానే ఉంది, కానీ ఆ స్విచ్ అయితే రాలేదన్నమాట. ఒక్కొక్కసారి ఆఫ్ చేయాలనుకుంటే, ఆన్ చేసుకోవాలనుకుంటే ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది. అదొకటి మాన్యువల్ ఉంటే బాగుండేది, ఇష్టం వచ్చినప్పుడు ఆఫ్ ఆన్ చేసుకున్నాకే. అదొకటి డిసప్పాయింట్మెంట్ తప్పించి. అండ్ దాని తర్వాత మిగతా అయితే పెద్దగా నాకేం డ్రాబ్యాక్స్ ఏం కనిపించలేవు. ఇన్ హ్యాండ్ ఫీల్లో బాగానే ఉంది. వెయిట్ జర తక్కువ అనిపించింది, చేతి ఇట్లా పట్టుకొని యూజ్ చేయడం కానీ, ఫోటోషాప్కి కానీ అన్నిటికి కానీ బాగుంది. సెకండ్ డ్రాబ్యాక్ చూసుకుంటే గేమింగ్కి పనికిరాదు. గేమింగ్కి వచ్చేసరికి అయితే మనం బాగా క్లిక్స్ ఎక్కువ కొట్టాలి. ప్లస్ ఈ మిడిల్ వీల్ ఉంది కదా, ఈ మిడిల్ వీల్ నొక్కేటప్పుడు కొంచెం క్లిక్ సౌండ్స్ వస్తాయి కదా, ఇది మిడిల్ వీల్ ఖరాబ్ అయ్యే అవకాశం తొందరగా ఉంటుంది. గేమింగ్కి ప్లస్ హై లెవెల్ ఎడిటింగ్కి, నార్మల్ మీరు ఫోటోషాప్ అవి కాకుండా మల్టీమీడియా విఎఫ్ఎక్స్ దానికి ఎడిటింగ్ చేస్తారు కదా, అట్లాంటి దానికి ఈ మౌస్ అంత సెట్ కాదు. మీకు ల్యాప్టాప్కి డే టు డే టాస్క్లకి అండ్ బేసిక్ ఎడిటింగ్స్ ఉంటాయి కదా, లైక్ యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్, యూట్యూబ్ ఛానల్ ఉంటే ఇట్లా యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ బాగా చేసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎడిటింగ్ ఉంటుంది 3D మాయా, విఎఫ్ఎక్స్ లాంటివి అండ్ కంపోజింగ్స్కి వీటికి మీకు సెట్ కాకపోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మౌస్ మాత్రం చాలా బాగుంది. మీ డే టు డే యాక్టివిటీస్లో అవన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నాతో గుడ్ మౌస్. ప్రైస్ 250 రూపాయలు ఉండే 3 months తర్వాత యూజ్ చేసిన నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే తీసుకోవచ్చు. యావరేజ్ కన్జ్యూమర్, యావరేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంట్లో లేడీస్ కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఏంటంటే గేమింగ్ ఆడే వాళ్ళు, హెవీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి ఈ మౌస్ సెట్ కాదు. వాళ్ళిద్దరికి తప్పించి మిగతా అన్ని కేటగిరీలకి ఈ మౌస్ సరిపోతుంది. ఇది నా ఎక్స్పీరియన్స్ అండ్ నా ఒపీనియన్, నా ఫైనల్ అడ్వైస్ కూడా అనుకోవచ్చు తీసుకోవడానికి అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఓవరాల్గా మంచి మౌస్ పర్చేజ్ చేసుకోవచ్చు 250 రూపాయలకి. ఆఫ్లైన్లో తీసుకొని ఆఫ్లైన్లోనే 250 రూపాయలు పడ్డది. ఆన్లైన్గా 300 ఉన్నట్టుంది నేను రికార్డ్ చేసే టైంకి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.